నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను మీ వాసుదేవన్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాల విశ్లేషణలో భాగంగా ఈరోజు మనం చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటున్నాం. చీపురుపల్లి గురించి చెప్పాలంటే హేమీలు ఇక్కడి నుంచి రంగంలో నిలిచారు, గెలిచారు. మొత్తం జరిగిన ఎన్నికలైతే 15 సార్లు, మొత్తం ఎమ్మెల్యేలు ద్విసభ్యులతో సహా కలిసి 17 మంది ఉన్నారు. ఒకసారి ఆ టోపోగ్రఫీ చూస్తే చీపురుపల్లి, మెరకముడిదాం, గరివిడి, చీపురుపల్లి, గుర్ల ఈ 4 మండలాలు దీని కిందకు వస్తాయి. 2,07,000 మంది ఓటర్లు 2022 జనవరి 5 నాటికి నమోదై ఉన్నారు. అందులో మేల్ ఓటర్స్ 104,000, ఫిమేల్ ఓటర్స్ 103,000, ఒక 1000 తేడా అంతే. ఇక నుంచి తెలుగుదేశం పార్టీ 6 సార్లు, కాంగ్రెస్ పార్టీ 4 సార్లు, ప్రజా సోషలిస్ట్ పార్టీ 1 సారి, ఇండిపెండెంట్ 2 సార్లు, స్వతంత్ర పార్టీ 1 సారి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1 సారి గెలిచాయి. మొత్తం జరిగిన ఎన్నికలు 15 అయితే తూర్పు కాపులు 10 సార్లు, కమ్మ 2 సార్లు, ఎస్సీ 2 సార్లు, క్షత్రియ 1 సారి, తెలగ 1 సారి, కాళింగ 1 సారి గెలిచారు. మొత్తం ఎమ్మెల్యేలు ద్విసభ్యులతో సహా, ద్విసభ్య నియోజకవర్గం అనమాట ఇది. ఒకప్పుడు 17 మంది. తూర్పు కాపుల పర్సంటేజ్, ఇక్కడ ఓటింగ్ పర్సంటేజ్ 49.14. సో దే ఆర్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇక్కడ స్పష్టం. యాదవులు 10.26, మాలలు 8.57, తెలగ, బలిజ, కాపు 4.96, వైశ్య 3.39, రజకులు 3.28% ఉన్నారు. మిగిలిన ఉపకులాలు కూడా ఉన్నాయి, ఒక 20 దాకా. 1952లో చూడండి, ఈ నియోజకవర్గం కూడా ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచారు. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన తాడి చినచ్చెన్నాయుడు గారు. ఇది ద్విసభ్య నియోజకవర్గం కూడా కావడంతో పోతుల గున్నయ్య గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ గెలిచారు అదే సంవత్సరం. ఇక 1955లో మోదండి సత్యనారాయణరాజు గారు ప్రజా సోషలిస్ట్ పార్టీ, క్షత్రియ, ఆయన గెలిచారు. ద్విసభ్య నియోజకవర్గంలో భాగంగా కృషికార్ లుక్ పార్టీ అభ్యర్థి ఇదే నియోజకవర్గం నుంచి కొత్తపల్లి పున్నయ్య గారు ఇక్కడ గెలిచారు. ఇక 1962లో కోట్ల సన్యాసి అప్పలనాయుడు స్వతంత్ర పార్టీ, తూర్పు కాపు. ఇక్కడ చూడండి, ఈ 5 ఎన్నికల్లో కూడా ఎక్కడ కాంగ్రెస్ పార్టీ తన ఫుట్ ప్రింట్స్ వేసుకోలేకపోయింది. 5 నెక్స్ట్ ఎన్నికలో కూడా 1967 తాడి రామారావు గారు ఇండిపెండెంట్, తూర్పు కాపు, ఇక్కడ కూడా ఇండిపెండెంట్ గెలిచారు. ఇక 1972 నుంచి కాంగ్రెస్ ప్రజెన్స్ మొదలైంది ఈ నియోజకవర్గంలో. రౌతు పైడపు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు, తూర్పు కాపు సామాజిక వర్గం. 1978లో భోగినపల్లి శ్యామలారావు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు, కాళింగ సామాజిక వర్గం. 1983లో త్రిపురాన వెంకటరత్నం గారు తెలగ సామాజిక వర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా గెలిచారు. 1985లో కెంబూరు రామ్మోహన్ రావు గారు తెలుగుదేశం అభ్యర్థి, తూర్పు కాపు. 1989లో టంకాల సరస్వతమ్మ గారు తూర్పు కాపు, తెలుగుదేశం. 1994, 1999 గద్దె బాబురావు గారు కమ్మ సామాజిక వర్గానికి చెందిన గద్దె బాబురావు గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇక్కడ గెలిచారు. 2004, 2009 మళ్ళీ 2019 3 ఎన్నికల్లోనూ కూడా బొత్స సత్యనారాయణ గారు ఇక్కడి నుంచి గెలిచారు. 2004, 2009 ఏమో తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన బొత్స సత్యనారాయణ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిస్తే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. మధ్యలో 2014 కిమిడి మృణాలిని గారు ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచారు, తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందింది. సో చీపురుపల్లి సెగ్మెంట్కి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే దీనికి గ్రామరు కూడా తీసుకొచ్చింది బొత్స సత్యనారాయణ గారు. ఏటి చేస్తాం, పరువు పోనాది సొమ్ములు పోనాయని చెప్పేసి వోక్స్ వ్యాగన్ కేసులో ఆయన చేసిన వ్యాఖ్యలతోటి రాష్ట్రం మొత్తం ఆయన పేరు దద్దరిల్లిపోయింది. సరే, వైఎస్ఆర్కి, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత ఆప్తుడు, కుడిభుజం అనే పేరు పడ్డ బొత్స సత్యనారాయణ గారు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈరోజు కూడా రాష్ట్ర మంత్రివర్గంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కానీ ఈసారి ఆయనకి నిరసన సెగ చాలా బలంగా ఉంది. తెలుగుదేశం వేసే స్కెచ్కి ఆయన నిలబడగలరా అనే సందేహాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. చూడాలి ఏం జరుగుతుందో.